జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గల్ఫ్ దేశం నుండి స్వగ్రామానికి వస్తున్న జగిత్యాలకు చెందిన ఓ గల్ఫ్ కార్మికుడు గుండెపోటుతో చనిపోయాడు. సౌదీ అరేబియాలోని దమాం నుండి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. శ్రీధర్ శ్వాస తీసుకోలేక విమానంలోనే కుప్పకూలాడు. గుండెపోటు రావడంతో ముంబై ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలట్స్. అంబులెన్స్ లో తరలించి సిపిఆర్ ఇచ్చిన ప్రయోజనం లేకపోయింది. శ్రీధర్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడు జగిత్యాల జిల్లా కోరుట్ల వాసిగా గుర్తించారు. డెడ్ బాడీ స్వగ్రామం చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. Once again, a very good morning, ladies and gentlemen. గత 20 సంవత్సరాల నుంచి శ్రీధర్ మా తమ్ముడు దమాంలో ఉంటుండు. సౌదీ లోపల సరిత జీతాలు లేక నానా కష్టాలు పడ్డాడు. అక్కడ జీతాలు లేక చాలా కష్టపడ్డాడు. తమ్మునికి శ్రీధర్కు 2 ఆడపిల్లలు. పెద్ద పాపకు 14 సంవత్సరాలు, చిన్న పాపకు 8 సంవత్సరాలు. గత 2 నెలల నుంచి ఆరోగ్యం బాగలేక తిరిగి ప్రయాణం చేస్తుండగా ముంబై దగ్గర ఫ్లైట్లను స్ట్రోక్ రావడం జరిగింది. హార్ట్ అటాక్ స్పాట్లో ఆ ఫ్లైట్ వార్స్ కూడా ఎమర్జెన్సీగా బాంబేలో ల్యాండ్ చేశారు. కానీ దురాదృష్టంగా మేము మా శ్రీధర్ తమ్ముని బతికించుకోలేకపోయినాము. దీనికి మీరు ప్రభుత్వం నుంచే కానీ వాళ్ళకి ఇల్లు లేదు, ఏం లేదు. చాలా అనాథ పిల్లలు, చాలా గరీబ్ పరిస్థితి. ఒక 20 సంవత్సరాల నుంచి వానికి ఏం లేక కోల్పోయింది. దీనికి మీరు అందరూ సహకరించాలి. ప్రభుత్వం ద్వారానే కానీ ఆర్థిక సాయం అందించాలని